వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన హేయమైన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సాధారణ ప్రజల విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పహల్గం దాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలకు కౌంటర్గా పాకిస్తాన్ ప్రభుత్వం భారతీయ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ పరిస్థితిపై తమ ప్రయాణికులకు సమాచారం అందించాయి. పాకిస్తాన్ గగనతల మూసివేత కారణంగా తమ విమాన సేవలకు అంతరాయం కలుగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రదాడికి యావత్ ప్రపంచ దేశాలు సైతం పాక్పై గుర్రుమంటున్నాయి. ప్రపంచ దేశాలు టెక్నాలజీతో పరుగులు పెడుతుంటే భారత్ పక్కనున్న పాకిస్తాన్ మాత్రం నిత్యం భారత్తో కవ్వింపు చర్యలకు దిగుతుంది. కాశ్మీర్ మాదంటే మాదంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ వివాదంతో భారత్కు పక్కన ఉన్న బలం మాదిరి గుర్చుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ గగనతలం మూసివేతతో భారతీయ విమాన సంస్థలు సుదీర్ఘ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల విమానాల ప్రయాణ వ్యవధి పెరుగుతుంది, అధిక ఇంధనం అవసరమవుతుంది, నిర్వహణ పరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ చివరికి ప్రయాణికులపై అధిక ఛార్జీల రూపంలో భాగం మోపనుంది. గతంలో 2019లో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ ఇదే విధంగా తన గగనతలాన్ని మూసివేసినప్పుడు భారత విమానయాన సంస్థలు 700 కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. ఈ నిర్ణయం వల్ల పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికా, కెనడా, యూరప్, ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా టికెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పహల్గం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ పౌరులు వెంటనే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే భారత్ నిర్ణయాలపై సైతం పాక్ స్పందించింది. భారత్తోనూ అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ కు చెందిన అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు పాక్ గగనతలాన్ని తక్షణం మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసంలో పాకిస్తాన్ తీవ్రత దళాల అధిపతులు, ఇతర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ గుండా లేదంటే 3వ దేశాల నుంచి వెళ్లే వస్తువులతో సహా భారతదేశంతో అన్ని వాణిజ్యాన్ని కూడా నిలిపివేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని ఓ నివేదిక తెలిపింది. పాకిస్తాన్ కు కేటాయించిన నీటిని అడ్డుకోవడం, దారి మళ్లించడం, దిగువ రాష్ట్రంగా దాని హక్కులను ఉల్లంఘించడం వంటి ఏదైనా చర్యను యుద్ధ చర్యగానే పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. దాడి ఘటన తర్వాత పాక్ పై భారత్ కఠిన చర్యకు దిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వీసా పొందిన వారికి ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే మెడికల్ వీసాలపై ఉన్న వారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ నెల 29 వరకు వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్ను వీడాలని చెప్పింది. పాక్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేశామని, ఆ దేశ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేశామని, ఇప్పటికే జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27 వరకు చెల్లుబాటు అవుతున్నాయన్నారు. మెడికల్ వీసాలు మాత్రం 29 వరకు చెల్లుబాటు అవుతాయని, భారత్ లో ఉన్న పాక్ జాతీయులు వీసా గడువు ముగిసేలోపు దేశాన్ని వీడి మీ దేశాలకు వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.